హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, 2 days నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు కదా మన ఛానల్లో. అయితే ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేయడం అయిందండి, షూట్ చేశాను నిన్నైతే. కాకపోతే అది ఎడిట్ చేయడానికి కొంచెం టైం అయితే లేదనమాట. సో అందుకని అది ఇంకా డిలీట్ చేస్తాను, యూజ్ ఉండదు ఈరోజు అప్లోడ్ చేసిన చెప్పేసి. సో ఇప్పుడైతే మీ ముందుకు మనం మంచి జాబ్ అప్డేట్స్ అయితే చెప్పేస్తానండి. ఫస్ట్ జాబ్ గురించి అయితే ఇది ఓన్లీ గోల్స్కి అనమాట. సేల్స్ గోల్స్ కింద వ్యాకెన్సీ అయితే రిలీజ్ చేశారండి. మనకి ఎక్కడ అంటే కనుక వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ స్వీట్ షాప్ అనమాట. స్వీట్ షాప్లో అయితే వీళ్ళు అడుగుతున్నారండి. మీకు శాలరీ వచ్చేసి 10K పర్ మంత్ ఉంటుంది. అండ్ అలాగే క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. అండ్ అలాగే విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ నెంబర్కి మీ యొక్క సీవీని రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలంట. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మాత్రమే మెన్షన్ చేస్తాను, ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ కంపెనీ ఏంటి అనేది చూసేద్దాం, ఓకే. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి సోలార్ అండి. ఇది మనకి లొకేషన్ ఎక్కడ అంటే రాజమండ్రి అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అవి మనకి దేవి నవరాత్రులు కదా, ఇంకా డిస్టర్బెన్సెస్ కానీ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనకి జాబ్ రోల్ ఏంటి అంటే కనుక అకౌంటెంట్ అనమాట. అకౌంటెంట్ కింద మనకి అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎక్సెల్ అండ్ అకౌంట్స్ మీద అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఫీల్డ్ ఇంజనీర్స్ విత్ సోలార్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోస్ట్ అనమాట. అండ్ అలాగే వీళ్ళు ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. ఆ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మాత్రమే మెన్షన్ చేస్తే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అడ్రస్ వచ్చేసి వి సోలార్ దానివైపేట రాజమండ్రి, ఓకేనా. ఇది సెకండ్. థర్డ్ వన్ వచ్చేసి మనకి రమాదేవి మల్టీ స్పెషాలిటీ కంపెనీ అనమాట, హాస్పిటల్ అండి. అందులో వ్యాకెన్సీ అయితే రిలీజ్ చేశారు మెడికల్ అండ్ క్లినికల్ స్టాఫ్ కింద. ఎవరెవరు అంటే కనుక డ్యూటీ డాక్టర్స్, బయోమెడికల్ ఇంజనీర్, ఓటీ టెక్నీషియన్స్, ఎన్ఐసియు ఆర్ పిఐసియు నర్సులు, అండ్ అలాగే స్టాఫ్ నర్సులు, జిఎన్ఎం, ఏఎన్ఎం, బిఎస్సి వాళ్ళు కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మార్కెటింగ్ సిబ్బంది కూడా, ఓకేనా. ఇది మనకి లొకేషన్ ఎక్కడ అంటే కనుక అనపర్తి అండి. ఇది మనకి న్యూ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందంట. అండ్ అలాగే ఎమర్జెన్సీ, జైనకో, ఆర్థో, నియోనాటాలజీ, జెన్ సర్జరీ, జెన్ మెడిసిన్ అండి, ఓకేనా. మీకు శాలరీ అనేది మంచిగానే ఉంటుందని చెప్పారు. పర్టికులర్ నెంబర్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. అండ్ అలాగే ఫ్రీ హాస్టల్ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్సీ కూడా మీకు ఉంటుంది, ఓకేనా. నెంబర్స్ అయితే 2 numbers మెన్షన్ చేశారు. ఆ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో మాత్రం మెన్షన్ చేస్తాను, ఓకే. అండ్ అలాగే మనకి పేటీఎం నుంచి కూడా హైర్ చేసుకోవడం జరుగుతుందండి. పేటీఎంలో ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగం వచ్చేసి మనకి ఫీల్డ్ సేల్స్ అండ్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆన్ రోల్ అనమాట. మీ క్వాలిఫికేషన్ వచ్చి 10th, ఇంటర్, డిగ్రీ అండి. స్మార్ట్ ఫోన్ మరియు బైక్ అయితే మ్యాండేటరీగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మర్చెంట్ ఆన్బోర్డింగ్ అండ్ విజిట్స్ మరియు పేటీఎం సౌండ్ బాక్స్ సేల్ అనమాట. శాలరీ మీకు 18K ఉంటుంది, ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు మంత్లీ వచ్చేసి 30K వరకు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి లొకేషన్ వచ్చేసి రాజమండ్రి. సో నెంబర్ వచ్చేసి సుధీర్ అంట. ఆ సుధీర్ సార్కి అయితే మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక, ఓకేనా. నెక్స్ట్ కంపెనీ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఐఐఎఫ్ఎల్ సంస్థ మైక్రో ఫైనాన్స్ అండి. ఇది ఫైనాన్స్ కంపెనీ అనమాట. మీకు పొజిషన్స్ ఏంటి అంటే కనుక ఏరియా మేనేజర్ అండ్ బ్రాంచ్ మేనేజర్ అండి. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఏజ్ అప్ టు 35 years అయితే ఉండాలన్నమాట. మీరు వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే కనుక ఎంఎఫ్ఐ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి, నీడ్ అవసరం అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు శాలరీ దగ్గరకు వచ్చేసి అట్రాక్టివ్ శాలరీ ఉంటుంది, ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, అండ్ అలాగే పెట్రోల్ అలవెన్స్ ఉంటుంది, అండ్ స్పెషల్ రివార్డ్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఈఎస్ ఉంటుంది, పిఎఫ్ కూడా ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ అంటే ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారండి. ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే నెంబర్ కూడా మెన్షన్ చేశాను అనమాట. నెంబర్ కూడా ఇచ్చేస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఓకేనా. మనకి లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, వైజాగ్, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఓకేనా. అండ్ లాస్ట్ కంపెనీ గురించి చెప్పాలంటే వీఆర్ హైరింగ్ అగ్రి టెలికాలర్స్ అంటండి. టెలికాలర్స్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. జాబ్ రోల్ వచ్చేసి మనకి టాక్ టు ఫార్మర్స్ అండ్ రిటైలర్స్ డైలీ ఓవర్ ఫోన్ అనమాట. మీరు ఫార్మర్స్తోని అండ్ అలాగే రిటైలర్ షాప్స్ ఉంటారు కదా, వాళ్ళతో అయితే మీరు కమ్యూనికేషన్. సో మీరు ఫార్మర్స్తోని అండ్ రిటైలర్స్తో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే గివ్ ప్రోడక్ట్ అడ్వైస్, క్రాప్ గైడెన్స్ అండ్ యూజేజ్ ఇన్స్ట్రక్షన్స్ అండి.
అంటే ప్రోడక్ట్ గురించి మీరు అడ్వైస్ ఇవ్వాలి అండ్ అలాగే క్రాప్ గైడెన్స్ ఇవ్వాలి, మీరు ఎలా యూజ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు చెప్పాలన్నమాట. బిల్డ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అండ్ ట్రస్ట్ విత్ కస్టమర్స్ అండ్ ప్రమోట్ కల్టివేట్స్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మస్ట్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ అనమాట. తెలుగులో మాత్రమే ఫ్లూయెన్సీగా మాట్లాడే వాళ్ళు కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి శాలరీ వచ్చి మనకి స్టార్టింగ్ శాలరీ 15K to 30K అండి. అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అండ్ సేల్స్ అనమాట. ఫాస్ట్ కెరీర్ గ్రోత్ విత్ పర్ఫార్మెన్స్ అండి. నెంబర్ అయితే మెన్షన్ చేశారు. నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. టెలికాలర్ అంటే నాట్ ఈజీ అనమాట, ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో వాళ్ళకి. ఓకేనా? సో ఈరోజుటి జాబ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఇది మా సిస్టమ్ మొబైల్, అందులో నుంచి నేను షేర్ చేసి షూట్ చేయడానికి నాకు అసలు కుదరట్లేదు. రోజు అని కాదు కానీ డైలీ కుదరట్లేదు. నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు యూట్యూబ్ రన్ చేయడానికి. బట్ నేను జాబ్లో జాయిన్ అయ్యే ముందు నేను ఇంట్రెస్ట్గా చేసింది యూట్యూబ్ ఒకటే. సో అందుకే నేను దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తున్నాను. కష్టమైనా సరే 2 days 3 days చేయకపోయినా నెక్స్ట్ అయినా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఎందుకంటే జాబ్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మన వర్క్ని బట్టి వాళ్ళు ఉంచేది తీసేది అనేది ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసుకోగలుగుతాం లేదని ఉంటుంది. బట్ యూట్యూబ్ అలా కాదని వన్స్ మన లక్ని బట్టి సక్సెస్ అయ్యామంటే ఇంకా తిరిగే ఉండదన్నమాట. అలానే ఇప్పుడే సక్సెస్ అవుతామని కాదండి, యూట్యూబ్ కూడా చాలా పేషెన్స్తోనే చెయ్యాలి. ఇలా చేస్తే డబ్బులు అనేవి వచ్చేవన్నమాట. తెలిసిందే కదా, ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది యూట్యూబ్ యొక్క రూల్స్ ఏంటనేవి. మనకి నిమిషానికి మార్చినట్టు మంత్లీ మార్చేస్తారు యూట్యూబ్లో రూల్స్ అనేవి. మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ తర్వాత మనం ఎలిజిబిలిటీ అవుతాము యూట్యూబ్ పార్ట్నర్ కింద. ఓకేనా? చాలామందికి తెలిసిందే కదా యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందని. సో కొంతమంది ల్యాప్టాప్లో కూడా రన్ చేస్తారు, కొంతమంది మొబైల్స్తో రన్ చేస్తారు. సో మనకి ఎక్కడ అంటే కనుక మనం అంతా షూట్ చేయడం ఈజీగా, కానీ ఎడిటింగ్లోనే మనం చాలా కేర్ఫుల్గా చేస్తాం. దానికి చాలా టైం వేస్ట్ అనేది చేస్తామన్నమాట. ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, చాలా ఉంటాయి ఇలాగా యూట్యూబ్ అంటే. ఓకే. అండ్ అలాగే సో ఫైనల్గా అయితే ఈరోజు నా జాబ్ నోటిఫికేషన్ అయితే ఇదనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? అంటే దాన్ని కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. బాయ్.